తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నమస్కారం. నేను మీ రమేష్ని. వెల్కమ్ టు ఆర్జీటీవీ తెలుగు న్యూస్ ఛానల్. ప్రజలారా, తెలంగాణ రాష్ట్రం ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంటే, తెలంగాణ రాష్ట్రంలో అన్యాయాలు తలెత్తుతూ ఉంటే, తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు నానా తిప్పలు పడుతూ ఉంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ఎంపీ ఎలక్షన్ల కోసం అయితే రకరకాల మాటలు మాట్లాడుకుంటూ వస్తుంది. దానికి తోడుగా V6 వెలుగైతే బంగారు అక్షరాలను తిలకిస్తూ మరి ప్రజల్లో వైర్యాన్ని తీసుకురావడానికి, ఈసారి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి జూటా మాటలు అయితే పన్నించుకోవడానికి అయితే ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు తగ్గట్టుగా మీడియా V6 వెలుగైతే దుమ్ము లేపుకుంటూ పోతుంది. ఆ విషయాన్ని ఒకసారి చూసుకునే ప్రయత్నం చేసుకుంటే, కేసీఆర్ రాష్ట్రాన్ని ముంచిందే నువ్వు, మనకు రావాల్సిన నీటిని శాశ్వతంగా ఏపీకి కేసీఆర్ ధారాదత్తం చేసిండు, మేఘా కృష్ణారెడ్డికి రాయలసీమ టెండర్ దక్కేలా కుట్ర చేసిండు, పదవులు కమిషన్లకు లొంగిపోయిన జలదోపిడి, ఉమ్మడి పాలకన్న కేసీఆర్ పాలనలోనే తీవ్ర నష్టం, అధికారంలో ఉన్నప్పుడు పాపాలు చేసి ఇప్పుడు ఉద్యమాలంటున్నారు, ఉద్యమాలని ముందుకు వస్తే జనం చెప్పులతో కొడతారు, నీటి వాటా తేలేదాకా ప్రాజెక్టులు ఇవ్వబోమని కేంద్రాన్ని చెప్పినట్లు వెల్లడి. రాష్ట్రం అప్పుల పాలయ్యింది. తెలంగాణ అభివృద్ధి కోసం గత ప్రభుత్వం పాటుపడింది. మరి ఈరోజు తెలంగాణ ప్రభుత్వాన్ని ఒక పెద్ద గోతి తీసి ఆ గోతిని కూడపకున్నంత అప్పు అయితే చేసింది. 56 రోజుల్లోనే 5,400 కోట్ల రూపాయల అప్పులో పాల్పడింది కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే గత ప్రభుత్వాన్ని వదిలేసి ఇప్పుడు చేయాల్సిన వాటిపైన నిర్ణయం తీసుకోవాలి. నిన్న ప్రెస్ మీట్లో చూసుకుంటే, కృష్ణా నీళ్లు పూర్తి స్థాయిలో పక్క రాష్ట్రాలకు తరలిపోతూ ఉంటే పట్టించుకొని సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ వనరులన్నీ పక్క రాష్ట్రాలకు అమ్మేస్తున్న రేవంత్ రెడ్డి అని ఈ విధమైన ఆర్టికల్ నిన్ననే వెలువడింది. దానికి తగ్గట్టు మీరు కూడా అదే విధంగా మాట్లాడారు. మాకు ఎటువంటి సంబంధం లేదని మీరే చేతులెత్తింది. ఈ రోజు వచ్చేసేమో ఇది చేసిందంతా కేసీఆర్ రండముండా కొడుకేనని నానా బూతులు మాట్లాడుకుంటా అంటే, ఇది తెలంగాణ ప్రజలలో ఎంపీ ఎలక్షన్ల కోసం పన్నాగం పన్నే ఒక కుట్ర మాత్రమే. మరి ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కదా, కృష్ణా నీళ్లు పోకుండా మీరు ఆపండి, ఆ వాటాని మీరు తీసుకోండి. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన 211 TMC వాటర్లని మన సైడు మీరు తిప్పించండి. ప్రాజెక్టులన్నీ కేంద్రానికి అప్పజెప్పినవు సీఎం రేవంత్. కృష్ణా నీళ్లలో రాష్ట్రానికి వాటా దక్కకుండా సంతకం పెట్టినని ఫైర్. దమ్ముంటే రా, అసెంబ్లీలో ఎన్ని గంటలైనా చర్చిద్దామని సవాల్. కాలు నొప్పి కుంటి నొప్పి అని తప్పించుకోవద్దని హితువు. రేవంత్ రెడ్డి, ఇప్పుడు అసెంబ్లీలో కేసీఆర్ వస్తే మీరు సమాధానం ఎక్కువని చెప్పుకున్నారా? ఇప్పుడు జరిగిన 3 అసెంబ్లీ సమావేశాల్లో మీరు మాట్లాడడం కన్నా ప్రతిపక్షం వారే జోరు అందుకున్నారు. దానికి సమాధానాలు చెప్పలేక దొంగ శ్వేతపత్రాలను రిలీజ్ చేసి వాటిపైన చర్యలు జరిపిస్తారని చెప్పి ఇప్పటిదాకా చర్యలు జరిపించకుండా మళ్ళీ ఇంకో తంతువతోటి కృష్ణా నీళ్లపైన మరో కొత్త తంతుతోటి ముందుకు రావడం జరిగింది. మళ్ళీ కేసీఆర్ని తొంటి ఇరిగింది, కాలు తిరిగిందని తప్పించుకోవద్దని ఇట్లాంటి మాజీ ముఖ్యమంత్రి అయిన ఈ విధంగా చెప్పడం కరెక్ట్ కాదు. రేవంత్ రెడ్డి గారు, మీరు ఒక సీఎం హోదాలో ఉండి ఎవరితో ఏ విధంగా మాట్లాడి పెద్దలను ఏ విధంగా గౌరవించాలనేది మీకు చిన్నప్పటి నుంచి లేదనుకుంటా. అది కొంచెం మీరు నేర్చుకుంటే బాగుండేదని కేటీఆర్, హరీష్ రావు ఏ విధంగా అన్నారో అది కూడా మా ఛానల్ తరపున తెలంగాణ రాష్ట్ర ప్రజలను మీకు ఈ విధంగా తెలుపుతున్నారు. కేంద్రాన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులను అప్పజెప్పిందే కేసీఆర్ అని ఆ తప్పులను ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వేయాలని చూస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రాన్ని ముంచిందే కేసీఆర్ అని, అధికారంలో ఉన్నప్పుడు పాపాలు చేసి ఇప్పుడు ఉద్యమాలంటూ ముందుకు వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమాల పేరిట కేసీఆర్ ఫ్యామిలీ ముందుకు వస్తే జనమే చెప్పులతో కొడతారని ఆయన హెచ్చరించారు. జనం చెప్పులతో కొట్టుడేందో కానీ రేవంత్ రెడ్డి గారు, మీరు కనుక బయటికి వస్తే మాత్రం విద్యార్థుల చుట్టుముట్టి మీ కుర్చీని కూల్చగొడతారు. మీరు చూడండి. ఇక గత ప్రభుత్వం ఏం చేసుకున్న వాళ్ళకి ఏం కాదు, ఎందుకంటే వాళ్ళు అధికారం లేరు కాబట్టి. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, మీకు సత్వ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సమస్యలపైన అనూహ్యమైన చర్చలు చేయండి, మీటింగ్లు పెట్టండి, వారి సమస్యలు తీర్చండి. కేసీఆర్ ఎంపీగా ఉన్నప్పుడే కేంద్రాన్ని ప్రాజెక్టుల అప్పగింతకు పునాది పడింది. తెలంగాణకు కృష్ణా నీళ్లలో వాటా దక్కకుండా చేసింది కేసీఆర్ అని తెలిపారు. ఆదివారం సెక్రటేరియట్లో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొండ సురేఖతో కలిసి మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఏపీ సీఎం జగన్తో కుమ్ముకై రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు టెండర్ మేఘా కృష్ణారెడ్డికి దక్కేలా కేసీఆర్ కుట్ర పన్నారని, అందుకే అఫెక్స్ కౌన్సిల్ సమావేశానికి కేసీఆర్ వెళ్లకుండా
కాలయాపన చేశారని అన్నారు. కృష్ణా నీళ్లలో తెలంగాణకు అన్యాయం చేసింది ఎవరు? అసెంబ్లీ వేదిక చర్చిద్దాం రా, 48 గంటలు కాదు, కోరితే అంతకన్నా ఎక్కువ సేపే చర్చించేందుకు మేము రెడీ అని కేసీఆర్కు సవాల్ విసిరారు. 10 ఏండ్ల కేసీఆర్ పాలనలో ఇరిగేషన్ ఎలా అస్తవ్యస్తం చేశారో అసెంబ్లీలో వైట్ పేపర్ రిలీజ్ చేస్తామన్నారు. కేసీఆర్, హరీష్ రావు, రామారావు చేసిన పాపాలను కప్పిపుచ్చి కాంగ్రెస్ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపాటు పడ్డారు. మరి తెలంగాణ ప్రజలకు ఇక్కడ తెలియాల్సింది ఏంటిదంటే, గత 10 సంవత్సరాల నుంచి పరిపాలన చేస్తున్న కేసీఆర్ కృష్ణా నీళ్లు పక్క రాష్ట్రాలకు తరలిపోకుండా ఉంచారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆయన తొంటికాలు ఇరిగి ఆయన ఫామ్ హౌస్లో రేటు తీసుకుంటున్నాడు. మరి ఆయన ఎట్లా అమ్మేస్తాడు? మీరు అధికారంలోకి వస్తే కృష్ణా నీళ్లు పూర్తి స్థాయిలో తరలిపోతూ ఉంటే దాన్ని పట్టించుకోకుండా అది మా వల్ల కాదు నాయన అని 2 చేతులు ఎత్తేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. దానికి ఒత్తాసు పలకుండా వచ్చింది నరేంద్ర మోడీ, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు. మళ్ళీ ఇప్పుడేమో పూర్తి స్థాయిలో కేసీఆర్ గారు దాన్ని అమ్మేశారు. ఇది తెలంగాణ ప్రజలకు ఒకటే అర్థం కావాలి, ఇక్కడ 2 వేరియేషన్లు. 10 సంవత్సరాల నుంచి ఉన్నప్పుడు పోనీ కృష్ణా నీళ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పోయిందంటే రేవంత్ రెడ్డికి ఎంత వాటా ఉంది, అదేవిధంగా మిగతా మంత్రులకు ఎంత వాటా ఉంది, ఇది తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలి. అంతేనా కదా? ఇప్పుడు కృష్ణా నీళ్లు పూర్తి స్థాయిలో మాకే కావాలని కొట్లాడి తెచ్చుకుంది కేసీఆర్ గారే. అది 2018లో వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్ పూర్తి స్థాయిలో నీళ్లను ఆంధ్రప్రదేశ్కి తరలించాలని చూస్తే కేసీఆర్ పూర్తి స్థాయిలో కృష్ణా నీళ్లపైన కొట్లాడి తెచ్చి మా రాష్ట్రంలో ప్రజలందరూ బిక్కు బిక్కు అనుకుని వలస ప్రాంతాలకు వెళ్ళి రైతాంగం వారు చనిపోతున్నారని ఆ నీళ్లను నల్ల రేగళ్లకు మళ్లించి ఈరోజు పచ్చని పైరులు కలకలలాడేలా చేసింది కేసీఆర్. మరి 2018లో ఆ విధంగా ఆయన కృష్ణా నీళ్లపైన బోర్డు మీటింగ్లో ఆ విధమైన చర్చనీయాంశంగా మనం మాట్లాడి ఈరోజు నీళ్లు తెచ్చినప్పటికీ ఆ నీళ్లు మళ్ళీ అదేవిధంగా కేసీఆర్ దిగిపోయిన తర్వాత గుంటనక్క వచ్చింది. ఆ గుంటనక్క మన నీళ్లు దోచుకుంటా అంటే ఏమన్నదని చెప్పేసి వైఎస్ఆర్ జగన్ ఆ నీళ్ల కోసం మళ్ళీ బోర్డు మీటింగ్ పెట్టకముందే ఆ నీళ్లు అటే వెళ్ళిపోయినాయి అని చేతులెత్తి కూర్చుంది ఇదే ప్రభుత్వము, ఈ ప్రభుత్వమే. మళ్ళీ ఇంకా అసెంబ్లీకి రా, అసెంబ్లీకి వస్తే వైట్ పేపర్ రిలీజ్ చేస్తా, మనం గట్టిగా చర్చించుకుందామని అంటున్నాడు. మరి అసెంబ్లీలో 3 సమావేశాల్లో కూడా అదే వైట్ పేపర్, దొంగ వైట్ పేపర్ తీసుకొచ్చి రిలీజ్ చేశారు. ఆ రిలీజ్ చేసిన దాని మీద చర్యలు తీసుకుంటాం, సీపింగ్ రైడింగ్ చెప్పిస్తామని చెప్పిన ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం నెలకొల్పబడి 56 రోజులైనప్పటికీ కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఒక్కరి కూడా సిబిఐ రైడింగో లేకుంటే వారిపైన మిగతా పరిశీలించే ఏ రైడింగ్లో ఉన్నా కానీ ఆ రైడింగ్లు పంపించకుండా మళ్ళీ కొన్ని రోజుల దాకా అప్పుల పాట వాడిళ్ళు, కొన్ని రోజుల దాకా కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో కుంగిపోయింది, దానిపైన విచారణ జరిపిస్తామని దాని మీద కొన్ని రోజులు పాట పాడిళ్ళు. ఇంకొన్ని రోజులు వచ్చేసేమో ఇక సీఎం రేవంత్ రెడ్డిని బొందబెట్టుడే దిక్కని ఆ మాటకు ఒత్తాసు పలుకుంటారు. ఈ రోజు వచ్చేసేమో కృష్ణా నీళ్లపైన మరలిపోవడానికి కారణం కేసీఆర్ గారు ఆ రండాముండా కొడుకు అని నానా బూతులు మాట్లాడుకుంటూ వచ్చాడు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజలకు అర్థం కావాల్సింది ఒక్కటే, ఎంపీ ఎలక్షన్ల కోసం నానా రకాల మాటల్ని మాట్లాడుకుంటూ వస్తున్నాడు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజలు ఆలోచించి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలను గ్రహించి వారి యొక్క జూటా మాటలను గుర్తించి మీరు జాగ్రత్తగా ఉండాలని ఈయన యొక్క కోపాన్ని ప్రజలపైన రుద్దుతున్నాడు. ఇది మీకు అర్థం కావాలి.